బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో యశోద ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సీఎం వెంట పలువురు మంత్రులు కూడా బయలుదేరారు. కేసీఆర్ ను పరామర్శించనున్నారు సీఎం రేవంత్. ఆసుపత్రికి చేరుకున్నారు పొన్నం ప్రభాకర్. ప్రస్తుతం నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం. మరి కాసేపట్లో యశోద ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సీఎం వెంట పలువురు మంత్రులు కూడా వెళ్లనున్నారు. కేసీఆర్ ను పరామర్శించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఆసుపత్రికి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని యశోద వైద్యులు తెలియజేశారు. కాసేపట్లో యశోద ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. సీఎం వెంట పలువురు మంత్రులు కూడా రాబోతున్నారు. కేసీఆర్ ను పరామర్శించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆసుపత్రికి ఇప్పటికే పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని యశోద వైద్యులు తెలియజేశారు. హాస్పిటల్లో మా నియోజకవర్గానికి సంబంధించిన ఒక పేషెంట్ అదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ఉన్నారంటే వారిని కూడా చూద్దామని పోయినా వారు హాస్పిటల్లో లోపల ఉన్నారు. వారి కుమారుడైనటువంటి నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, దుబ్బాక శాసనసభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉండి వాళ్ళను కూడా కలిసి కేసీఆర్ గారి యోగక్షేమాలు కూడా అడిగినా వారు ఆరోగ్యం నిలకడవుతుందని చెప్పినారు. మాజీ ముఖ్యమంత్రిగా వారు కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడే, నేను కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ హాస్పిటల్లో వచ్చిన సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఆరోగ్యాలు యోగక్షేమాలు అడగడం అనేటువంటిది మామూలే కాబట్టి వారిని అడగడం జరిగింది. ఇందులో ఏం రాజకీయం లేదు. నేను నా నియోజకవర్గ పేషెంట్ చూడడానికి వచ్చిన వారిని కూడా చూడడానికి వెళ్ళినా వారు ఇన్సైడ్ లోపల హాస్పిటల్లో ట్రీట్మెంట్ సంబంధించినది కాబట్టి వారి కొడుకును కలిసి వారు నా తరఫున తొందరగా కోలుకోవాలని కోరుకోవడం జరిగింది. అదే వాళ్ళ కొడుకు చెప్పిన నేను కేసీఆర్ గారిని కలవలేదు. లోపల ట్రీట్మెంట్లో ఉన్నారు కాబట్టి డాక్టర్ ఎంవీ రావు గారి సలహా మేరకు వాళ్ళ కొడుకులతో కలిసి వాళ్ళు పేషెంట్ హరీష్ రావు గారిని కూడా కలిసి వారి యోగక్షేమాలు నా తరఫున తొందరగా కోలుకోవాలనేటువంటి మాట చెప్పిన వాడు జరిగింది. 12:30 తర్వాత వస్తారు.